లక్ష్మీదేవికి గురువారం ఉదయం సాయంత్రం అలాగే శుక్రవారం ఉదయం నేతి దీపారాధన తప్పనిసరిగా చేయాలి. గురువారం సాయం సమయాన పూజానంతరం కథ చదువుకొని గోమాతకు పూజించి లక్ష్మీదేవికి నివేదించిన ప్రసాదాన్ని కొంచెం గోవుకు పెట్టి మిగిలింది సకుటుంబంగా అందరూ కూడా తినాలి. అలాగే శ్రీ మహాలక్ష్మి వ్రతం ఆచరించువారు గురువారం ఉపవాస దీక్షతో ఉండాలి. పాలు పళ్ళు మాత్రమే తీసుకొని సాయంత్రం పూజ అనంతరం భోజనం చేయాలి. ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో వారి గృహాన్ని ముందు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన దగ్గర పూజ చేయడానికి శక్తి లేకపోవచ్చు. పువ్వులు పళ్ళు ప్రసాదాలు కొని చేసేంత శక్తి కూడా లేకపోవచ్చు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. మంచి వస్త్రాలు ధరించే శక్తి కూడా లేకపోవచ్చు. అయినా సరే ఆ అమ్మవారి పూజ మీరు పెట్టే చిన్న బెల్లం ముక్క అయినా సరే, చేసే చిన్న పూజ అయినా సరే, పెట్టే ఒక్క పువ్వు అయినా సరే సంతోషంతో పెట్టాలి. అదే ఈ పూజలో ముఖ్య నియమం. అంటే భక్తి ప్రధానం, ఆర్భాటాలు మాత్రం కాదు సుమా. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా ఈ వారాల అన్నిట్లో కూడా మాంసాహారం మద్యపానం ఎట్టి పరిస్థితుల్లో దరిదాపులకు కూడా రానివ్వకూడదు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ముందు రోజు అంటే బుధవారం గురువారం అలాగే మరుసటి రోజు శుక్రవారం ఈ 3 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ వ్రతాన్ని 5 గురువారాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ మార్గశిర మాసంలో మనకి 4 గురువారాలే వస్తే కనుక 5వ గురువారం పుష్యమాసంలో వచ్చే తొలి గురువారం నాడు ఆచరించి ఈ పూజను ముగించాలి.